అందరికీ నమస్తే అండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక మనసు మార్చలే. నమస్తేస్తు మహామాయే శ్రీపేటే సురపూజితే శంకుచక్ర కదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహామాయా రూపిణి శ్రీపీఠంలో నివసించే దేవతలు నిత్యం పూజించే శంకు గద చక్రాలు ధరించే మహాలక్ష్మి దేవికి నమస్కారం. అమ్మా వరలక్ష్మి నీ పాద సేవలో ఆనందల హరివిల్లు నిత్యము కలుగును అనునిత్యము కలుగును. అమ్మా వరలక్ష్మి నీ పాద సేవలో ఆనందల హరివిల్లు నిత్యము కలుగును అనునిత్యము కలుగును. అమ్మా వరలక్ష్మి. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మత ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటక రాష్ట్రాల్లో మన మహిళా మనులు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పూజను ముఖ్యంగా వివాహమైన మహిళలే కాకుండా మంచి మనసున్న భర్త రావాలని, చక్కని పిల్లలు కలగాలని పెళ్లి కాని అమ్మాయిలు కూడా పూజిస్తూ ఉంటారు. ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్ముల పూజలకు సమానమనే నమ్మకంతో యావత్ కుటుంబం అంతా ఈ పూజలో పాల్పంచుకుంటారు. వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అంటే ప్రేమ, సంపద, భూమి, శిక్షణ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. కలువ విరిసిన కన్నుల వనిత కనకవర్ణ శోభామూర్తి మాత. కలువ విరిసిన కన్నుల వనిత కనకవర్ణ శోభామూర్తి మాత. అష్టలక్ష్ముల ఆశీస్సునందించు అమ్మా నీ వ్రతం మాకు ఫలించు. అమ్మా వరలక్ష్మి నీ పాద సేవలో ఆనందల హరివిల్లు నిత్యము కలుగును అనునిత్యము కలుగును. అమ్మా వరలక్ష్మి. అష్టలక్ష్మిలో వరలక్ష్మి దేవతకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కన్నా వరలక్ష్మి దేవత పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ పూజను చేస్తే విశేషమైన ఫలితాలుంటాయంటారు. సగమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతుల్లో పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకారకమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. పసిడి సింహాసనంపై విరాజిల్లే పాటల ధ్వనితో పూజిల్లే. పసిడి సింహాసనంపై విరాజిల్లే పాటల ధ్వనితో పూజిల్లే. చల్లని నీ కరుణ చూపించే కోటి సౌభాగ్యాలు ప్రసాదించే. అమ్మా వరలక్ష్మి నీ పాద సేవలో ఆనందల హరివిల్లు నిత్యము కలుగును అనునిత్యము కలుగును. అమ్మా వరలక్ష్మి. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించారని వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుని కోరుకుంది. అప్పుడు శంకరుడు
గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని వివరించాడని చెబుతారు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని పట్టిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదలను అందుకుందని ఈశ్వరుడు గౌరికి విరుద్ధపరిచాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీదేవి కృపకు పాత్రురాలైందని చెబుతారు. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, ఊదొత్తులు, హారతి కర్పూరం, పసుపు అక్షింతలు, పువ్వులు, కొబ్బరికాయ, దీపారాధన కుందెలు, గంధం, గంట, హారతి పళ్ళము, వత్తులు, దీపారాధన నూనె, ఆవు నెయ్యి, పంచామృతాలు, పసుపు గణపతి, వడపప్పు, పానకము, కుంకుమ చేసి అద్దిన వస్త్రాలు, అర్చన కలశము, యాలకులు, లవంగాల పొడి, నూతన వస్త్రాలు అమ్మవారికి, మామిడి ఆకులు, చిల్లర, పన్నీరు లేక గంధము, నవసూత్రం, నానబోసిన శనగలు. ముందుగా పసుపుతో గణపతిని పూజ చేసుకోవాలి. తర్వాత కలశంలోకి వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి తర్వాత అనాగ పూజ చేయవలెను. దాని తర్వాత అష్టోత్తర శతనామాలను చదివి దీపధూప నైవేద్యాల తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి మంత్రపఠనంతో నవసూత్రాన్ని చేతికి కట్టుకోవలను. నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైనవి అమ్మవారికి సమర్పించి చివరిగా ఒక ముత్తైదుకు తాంబూలం ఇస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమివ్వవలను. తోరగ్రంథి పూజ: 9 దారపువ్వులను తీసుకొని 9 ముడులు వేస్తూ మధ్య మధ్యలో పంచపుష్పాలను వేసి కట్టి తోరగ్రంథి పూజ చేయవలను. ఓం కమలాలయే నమం ప్రథమం గంధిం పూజయామి. ఓం రమాయాయ నమం ద్వితీయం గంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమం తృతీయం గంధిం పూజయామి. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారు చేసుకోవచ్చును. ఈ వ్రతము వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి అన్ని కార్యములందు విజయం కలుగును. అమ్మా వరలక్ష్మి నీ పాద సేవలో ఆనందలహరి విల్లు నిత్యము కలుగును, అనునిత్యము కలుగును. అమ్మా వరలక్ష్మి, అమ్మా వరలక్ష్మి. ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీరందరూ చూసి చాలా ఆనందించాలని భావిస్తూ మీ ఆదర అభిమానాలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంతో మేము ముందుకు రావాలనుకుంటున్నాం. ఇట్లా మీ జ్యోతి.